జూ పార్క్ లోని సఫారీ రైడ్ అయితే మీకు చూపించబోతున్నాను చూడండి. మనం ఫస్ట్ గా సఫారీ రైడ్ కి వెళ్ళాలంటే టికెట్ అనేది తీసుకోవాలి. టికెట్ వచ్చి పర్ పర్సన్ కి 50 రూపీస్ అనేది ఛార్జ్ చేస్తారు. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ వ్యాన్ లోనే మనం సఫారీ రైడ్ ని చూడటానికి అయితే వెళ్ళాలి. ఈ తమ్ముడికి నేను థ్యాంక్స్ అనేది చెప్పుకోవాలి. ఎందుకంటే జూ పార్క్ లో పరిచయం అయ్యి మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాడు. థ్యాంక్స్ తమ్ముడు. మనం సఫారీ రైడ్ కి వెళ్ళాలంటే ఈ గేట్లను అయితే దాటుకొని వెళ్ళాలి. ఈ గేట్లను అయితే చూడండి ఎలా ఓపెన్ చేస్తున్నారు. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న 204 మందికి ఇంకా మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. మన యూట్యూబ్ ఛానల్లో షార్ట్ వీడియోస్ కి అయితే పర్వాలేదు, కొద్దిగా వ్యూస్ అయితే వస్తున్నాయి. లాంగ్ వీడియోస్ కి అయితే వ్యూస్ అయితే అస్సలు రాలేదు. లాంగ్ వీడియోస్ ని కూడా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటాయి. అలాగే మీరు కొన్ని విషయాలను అయితే తెలుసుకుంటారు. బాహుబలి సినిమాలో బల్లాల దేవ చంపిన గ్రాఫిక్స్ అడవి దున్నపోతునైతే రియాలిటీలో చూడండి ఎలా ఉందో. ఇప్పుడు మీకు కనపడుతున్నవే అడవి దున్నపోతులు. మీరు ఇంతకు ముందు ఈ అడవి దున్నలను ఎక్కడన్నా చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మన యూట్యూబ్ ఛానల్లోని వీడియోస్ అయితే షేర్ అయితే చేయండి. అలాగే ఇక్కడ జింకల గుంపు అయితే చూడండి. మోస్ట్లీ ఈ జూ పార్క్ లో జింకలే ఎక్కువ ఉన్నాయి. ఇక్కడ ఇంకో జింకల గుంపు అయితే ఉంది. ఇక్కడ చూడండి ఎన్ని జింకలు ఉన్నాయో. చాలా అంటే చాలా జింకలు ఉన్నాయి జూ పార్క్ లో. ఈ జింకల గుంపును అయితే గుర్తు పెట్టుకోండి. నెక్స్ట్ మాట్లాడుకున్నా ఈ జింకల గుంపు గురించి. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ జింకల గుంపులో ప్రతి ఒక్క జాతికి చెందిన జింక అయితే ఉంది. మీరు బాగా గమనించండి. నెక్స్ట్ వీడియోస్ లో మీరు చూస్తుంటే ఒక్కొక్క జాతికి చెందిన జింకను సపరేట్ అయితే చేర్చారు. ఈ సఫారీ రైడ్ లో అలా చేయకుండా అన్ని జాతుల్ని ఒకటే చోట అయితే ఉంచారు. చూడండి మీరు బాగా గమనించండి. ఇక్కడ గేట్లను అయితే బాగా గమనించండి. మనం అక్కడికి వెళ్ళిన తర్వాత కొద్దిగా టైం తీసుకుని అయితే వాళ్ళ గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు. ఇప్పుడు మనం సింహాల ఉన్న జోన్ లోకి అయితే ఎంటర్ అవబోతున్నాము. బహుశా అందుకనే ఏమో వీళ్ళు టైం అయితే తీసుకుని గేట్లు అయితే ఓపెన్ చేస్తున్నారు. మనం ఫస్ట్ లో చూసిన గేట్లను ఇప్పుడు చూస్తున్న ఈ గేట్లను మీరు బాగా గమనిస్తే ఈ గేట్లు చాలా స్లోగా ఓపెన్ చేస్తున్నారు. గమనించండి. ఈ గేట్ల సీన్ చూస్తా ఉంటే నా త్రిబుల్ సినిమా అయితే గుర్తొచ్చింది. మీకు ఏ సినిమా గుర్తొచ్చిందో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మనం ఫస్ట్ గేట్ అయితే దాటాము. ఇంకా లోపల ఉన్న సెకండ్ గేట్ కి అయితే వెళ్దాము. అక్కడైతే చూడండి, అక్కడ ఇంకా స్లోగా ఓపెన్ చేస్తారు ఆ గేట్లను. ఎందుకంటే ఇది సింహాల జోన్ కదా, ఈ మాత్రం సెక్యూరిటీని అయితే ఉంచుతారు జూ పార్క్ వాళ్ళు. లేదా అది కాకుండా ఇంకేదన్నా మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇక్కడ సెకండ్ గేట్ అయితే మీకు చాలా బాగా కనబడుతుంది. ఎందుకంటే ఎంత స్లోగా ఓపెన్ చేస్తున్నారో మీరు చాలా బాగా గమనించవచ్చు. చూడండి, ఇప్పుడు మనం సింహాల ఉన్న జోన్ లోకి అయితే ఎంట్రీ అవ్వబోతున్నాము. ఇక్కడ నుంచి మీరు వీడియోని బాగా పరిశీలించండి. ఎందుకంటే మీరు ఎంత బాగా పరిశీలిస్తారో మీకు సింహాలు అంత బాగా కనబడతాయి. మాకు పరిశీలించే ఓపిక లేదు అంటే నేనే సింహాలను బాగా చూపిస్తాను, మీరు చూడండి చాలు. ఇప్పుడు నేను సింహాల ఉన్న జోన్ లో అయితే ఉన్నాను. ఇక్కడ మీకు సింహాలను అయితే చూపిస్తాను చూడండి. ఇప్పుడు మనకు ఎదురుగా కనిపిస్తున్న బోన్ దగ్గర మగ సింహం అయితే ఉంది, చూపిస్తాను చూడండి. నేను సింహాలను ఇంత దగ్గరలో చూడడం ఫస్ట్ టైము. మీరు ఎప్పుడన్నా ఇంత దగ్గరలో సింహాలను చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. సింహాన్ని కొద్దిగా జూమ్ అయితే చేస్తాను చూడండి. ఆ బోన్ వల్ల సింహం అయితే మనకు సరిగా కనపడలేదు. ఇప్పుడైతే చూడండి కొద్దిగా క్లారిటీగా అయితే కనిపిస్తుంది సింహము. సింహం ఇన్నర్ ఫీలింగ్ వచ్చి రే ఎవర్రా మీరంతా నా దగ్గరికి వచ్చి నన్ను ఇంతలా టార్చర్ చేస్తున్నారు అనుకుంటది. నాకు ఈ టార్చర్ ఏంద్రా బాబు అనుకుంటూ ఇంచి సింహం అయితే వెళ్ళిపోతుంది. సింహం వెళ్తా వెళ్తా ఈడేం చేస్తే మీరు బాగా గమనించండి. ఈ వ్యాన్ మీద టాయిలెట్ అయితే పోసింది. అలాగే మీకు ఇప్పుడు ఈ ఆడ సింహాన్ని అయితే చూపిస్తాను చూడండి. ఏజ్ కూడా ఈ ఆడ సింహాన్ని కొద్దిగా తక్కువగానే ఉన్నట్టుంది. ఈ ఆడ సింహం ఏజ్ ఎంత మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఎందుకంటే కొద్దిగా చిన్నపిల్లలాగే ఉంది. చిన్నపిల్లని మనం దాని దగ్గరికి వెళ్తే మళ్ళీ చూపిస్తుంది మనకి ఆట, అది చిన్నపిల్ల పెద్ద పిల్ల అని. చిన్నపిల్ల అయినా పెద్ద పిల్ల అయినా సింహం సింహమే. ఈ సింహాన్ని అయితే చూడండి ఫుడ్ ఏమన్నా వేస్తారేమో అని చెప్పి అటు ఇటు తిరుగుతానే ఉంది. మేము వచ్చిన దగ్గర నుంచి వెళ్ళిపోయిన దాకా ఈ సింహం అటు ఇటు తిరుగుతానే ఉంది ఎందుకో మరి. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనకి ఎదురుగా మనకు ఒక ఆడసింహం అయితే కనిపిస్తుంది చూడండి. ఈ ఆడసింహాన్ని బోన్ లో లేకుండా ఫ్రీగా అయితే వదిలేరు. ఒక చిన్న డౌట్ అండి, ఇలాగ ఫ్రీగా వదిలిన సింహాలు బోన్ దాటుకు వెళ్లి జింకల మీద అటాక్ చేస్తాయంటారా? ఇంతకు ముందు ఎప్పుడన్నా అటాక్ చేస్తుంటే మీకు తెలుసుంటే కామెంట్ అయితే చేయండి. ఇది చెప్పడానికేనండి, అందుకే ఆ జింకల గుంపును గుర్తు పెట్టుకోండి అన్నాను. ఇప్పుడు మనం ఇంకో చోటుకైతే వెళ్ళబోతున్నాము. ఇక్కడ ఫీమేల్ లైన్స్ ని ఫ్రీగా అయితే వదులుతారంట, చూద్దాము. ఇక్కడ మీరు బాగా గమనిస్తే మనకి ఇక్కడ ఒక పడుకున్న ఫీమేల్ లైన్ అయితే కనిపిస్తుందా? ఇక్కడైతే చూడండి ఫీమేల్ లైన్ ఎంత బాగా పడుకోనుందో, నాకు ఎవరితో ఏం సంబంధం లేదంటూ. ఇంకొక ఫీమేల్ లైన్ మనకి ఎదురుగా అయితే వస్తుంది చూడండి, ఎంత బాగా కనిపిస్తుంది ఈ ఫీమేల్ లైన్. ఇప్పుడు చూసిన వాటికల్లా ఈ ఫీమేల్ లైన్ బాగా క్లారిటీగా కనిపిస్తుంది.
ఎందుకంటే ఈ ఫీమేల్ లైన్ రోడ్ లో ఉంది కాబట్టి. మీరు ఈ ఫీమేల్ లైన్ బాగా గమనిస్తే దాని నడుము అయితే చూడండి ఎంత కిందికుందో. మీరు ఈ ఆడసింహం నడకనైతే గమనించండి ఎంత గంభీరంగా నడుస్తుందో. అది మగ సింహం అయినా ఆడసింహం అయినా అంతే గంభీరంగా నడుస్తాయి. ఎందుకంటే వాటి నడకే కొద్దిగా గంభీరంగా ఉంటది చూసేదానికి. అవునో కాదో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు ఈ 2 ఆడ సింహాలను అయితే ఒక దగ్గర అయితే చూడండి. చూడటానికి ఎంత బాగుందో కదా. ఆడ సింహాలను ఫ్రీగా వదిలేసి మగ సింహాలను ఎందుకు బోన్లో పెట్టారో కామెంట్ అయితే చేయండి. ఇప్పటికీ మనం 3 ఆడ సింహాలను అయితే చూసాం ఫ్రీగా వదిలేసి. ఒక్క మగ సింహాన్ని కూడా మనం చూడలేదు ఫ్రీగా వదిలింది. కానీ ఆడ సింహాలను అయితే చూసాము. సఫారీ రైడ్ వచ్చి ఇంతే అండి. ఈ సఫారీ రైడ్ మీకు నచ్చిందో లేదో కామెంట్ అయితే చేయండి. ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి జూ పార్క్ లోకి అయితే వెళ్ళబోతున్నాము. ఈ గేట్ల దగ్గర మనం వచ్చేటప్పుడు మనకు కొద్దిగా టైం తీసుకుని ఎలా లోపలికి పంపించారో సేమ్ అదే విధంగా మనం బయటికి వెళ్ళేటప్పుడు కూడా కొద్దిగా టైం తీసుకొని మనల్ని బయటకి అయితే పంపించారు. మనకు సఫారీ రైడ్ లో సింహాలు కనపడాలంటే మనం ఫ్రంట్ సీట్ లో అయితే కూర్చోవాలి అద్దం దగ్గర. అప్పుడే మనకు సింహాలు చాలా బాగా కనపడతాయి. అలాగే ఇక్కడ జింకల గుంపు అయితే చూడండి ఎన్ని జింకలు ఉన్నాయో. చాలా అంటే చాలా జింకలు ఉన్నాయి. అలాగే అన్ని జాతులకు చెందిన జింకలు కూడా ఉన్నాయి. మీరు ఇక్కడ బాగా గమనించండి. ఇప్పుడు మళ్ళీ మనం తిరిగి జూ పార్క్ లోకి అయితే వచ్చాము. ఇప్పుడు జూ పార్క్ లో ఉన్న పక్షులన్నిటిని మీకు చూపిస్తాను. ఇక్కడ ఒక పక్షి అయితే ఉంది గమనించండి. పైన గూట్లో మీకు కనిపిస్తుందో కనిపించలేదు ఈ బోన్ వల్ల. చూడండి జూమ్ చేశాను. ఇక్కడ ఇంకో వైట్ పక్షి అయితే ఉంది గమనించండి. వీడియోకి సరిగా కనపడలేదు ఎందుకంటే ఆ బోను మెస్ ఉంది కదా అందువల్ల. పక్షి నేమ్ వచ్చి వైట్ కొకాటో. ఇక్కడ మీరు ఇంకో చిలుకనైతే చూడొచ్చు ఎలా ఉందో. బూడిద రంగులో అయితే కనిపిస్తుంది కదా అది. మీరు బాగా గమనించండి అప్పుడే కనిపిస్తుంది లేదంటే కనిపించదు ఈ బోన్ వల్ల. ఈ పక్షి నేమ్ వచ్చి ఆఫ్రికా బూడిద రంగు చిలక. అలాగే ఇక్కడ రామచిలుకల కలర్ లో ఉన్న చిలుకలను అయితే చూడండి ఎంత బాగున్నాయో. కానీ ఇవి రామచిలుకలు అయితే కాదు. వీటి నేమ్ వచ్చి అలెగ్జాండర్ అయిన పారాకెట్. అలాగే ఇక్కడ ఇంకో చిలుకలను అయితే చూడండి. ఈ చిలుకలు నాకు తెలిసిన కాడికి మీకు అసలే కనపడవు. ఎందుకంటే బోను అదే కలర్ లో ఉంది. చిలుకలు కూడా అదే కలర్ లో ఉన్నాయి. ఈ చిలుకల పేరు వచ్చి బూడిద రంగు కాక్టైల్. ఇక్కడ ఈ చిలుకలు అయితే చూడండి ఎంత బాగా కూర్చున్నాయో. ఇప్పుడు బాగా కనపడుతున్నాయి కదా ఈ చిలుకలు చూడటానికి. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాయో. ఇక్కడ ఇంకో రకం జాతి పక్షులను అయితే చూడండి. ఇవి చాలా ఉన్నాయి ఇక్కడ. కానీ ఇవి కూడా మీకు కనిపించవు అనుకుంటా ఈ బోన్ వల్ల. ఈ పక్షి నేమ్ వచ్చి పెయిడ్ కాక్టైల్. మనం ఇప్పుడు చూసిన పక్షుల్లో కల్లా ఇవే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అలాగే ఇక్కడ ఉన్న పక్షిని అయితే మీరు చూడండి. ఈ పక్షి మనకు బాగా క్లారిటీగా కనిపిస్తుంది. కాక్టైల్ పేరుతో ఉన్న జాతిలోనే చాలా రకాలైతే ఉన్నాయి. అందులో ఇది ఒక జాతి చూడండి. చిలుకనైతే మీరు బాగా గమనించండి. ఈ చిలుక కలర్ వచ్చి వైట్ అండ్ ఎల్లో రెండు మిక్స్ చేసినట్టుగా ఉంది కదా. ఈ పక్షి నేమ్ వచ్చి లుటినో కాక్టైల్. అలాగే ఈ చిలుకలను అయితే చూడండి చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నాయి. అదే విధంగా చూడటానికి చాలా ముద్దు ముద్దుగా ఉన్నాయి ఈ చిలుకలు. ఫిషర్ లవ్ బర్డ్స్ అనే పక్షులను అయితే చూడండి మీరు ఇక్కడ. ఇన్ని రకాల పక్షుల జాతులను చూడడం అయితే ఫస్ట్ టైం. మీరు ఎప్పుడన్నా చూస్తుంటే కామెంట్ అయితే చేయండి. అలాగే మీ పార్ట్నర్ కి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఇక్కడ లవ్ బర్డ్స్ అయితే చూడండి అన్ని జంటలు జంటలుగానే ఉన్నాయి ఎక్కడ చూసినా గానీ ఇవి. అందుకేనేమో వీటికి లవ్ బర్డ్స్ అని పేరు అయితే వచ్చింది. అలాగే ఇవి రామచిలుకల కలర్ లో చాలా బాగున్నాయి కదా. ఫస్ట్ టైం అయితే చూసి రామచిలుకలు ఏమో అనుకున్నాను. మళ్ళీ బోర్డు చూసిన వాళ్ళకి అర్థమైంది ఇవి లవ్ బర్డ్స్ అని. ఈ లవ్ బర్డ్స్ ఎంత హ్యాపీగా ఉన్నాయో అలాగే మన వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు అంతే హ్యాపీగా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్న పక్షి పేరు మీకు తెలిసింటే కామెంట్ అయితే చేయండి. అవి అడవి కోళ్ళు అంటారా లేదా కౌజుపెట్లు అంటారా? అలాగే నేను ఈ వీడియోలో జంతువుల గురించి పక్షుల గురించి డీటెయిల్స్ తప్పుగా చెప్పుంటే క్షమించండి. లివింగ్ స్టోన్ టురాకో పక్షిని అయితే చూడండి ఇక్కడ అస్సలే కనపడలేదు. అక్కడ నల్లగా కనిపిస్తుంది కదా అదే పక్షి వచ్చి ఆల్బినో చిరుచిలుకనైతే చూడండి. ఇవి కూడా సేమ్ రామచిలుకలు లెక్కే ఉన్నాయి చూడటానికి. రామచిలుకలు చూడటానికి ఎంత క్యూట్ గా ఉన్నాయో అదే విధంగా ఈ పక్షులు కూడా అంతే క్యూట్ గా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. వైట్ ఐడ్ కనూర్ చిలుకనైతే చూడండి. ఇవి కూడా రామచిలుకలాగే ఉన్నాయి. అలాగే ఇంకా కొన్ని పక్షుల్ని ఇంకా కొన్ని జంతువుల్ని నెక్స్ట్ పార్ట్ లో చూపిస్తాను చూడండి. వీడియో అయితే ఇంతే ఫ్రెండ్స్. మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ ని షేర్ అయితే చేయండి.